శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి శీర్షిక పరమాచార్య కురిపించిన కనకధార. పరమాచార్య స్వామివారు సాక్షాత్ ఆదిశంకరుల మరొక అవతారమని స్వామివారికి గొప్ప భక్తుడైన శ్రీ లక్ష్మీనారాయణన్ తన జీవితానుభవం ద్వారా తెలుసుకున్నారు. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణన్ గారి తాతగారు మరియు తండ్రి గారు చాలా పెద్ద స్థితిలో ఉండేవారు. ఆ కాలంలో వారి తాతగారు తంజావూరు దగ్గరలోని తెప్పకుళం అనే గ్రామం మొత్తం ఆయందే. కానీ విధి వైపరీత్యాల వల్ల మొత్తం కోల్పోయి ఆ కుటుంబం కడుపేదరికంలోకి వెళ్ళిపోయింది. కుటుంబ పరిస్థితి వల్ల లక్ష్మీనారాయణన్ రోజు మానసిక వేదనను అనుభవిస్తున్నాడు. తండ్రి దురదృష్టవశాత్తు ఇటువంటి స్థితిలో ఉండి కోర్టు కేసులో చిక్కుకోవడం వల్ల 8 ఏళ్ల లక్ష్మీనారాయణన్ తన అమ్మమ్మ తాతయ్యల వద్ద ఉండేవాడు. తాతగారి ఊరైన మరయూరులో అప్పుడు పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్నారు. తను ప్రతిరోజు స్వామివారం దర్శనం చేసుకునేవాడు. లక్ష్మీనారాయణన్ ఎంతో ఆప్యాయతతో స్వామివారితో మాట్లాడేవాడు. స్వామివారు కూడా ఎంతో ప్రేమతో అతడిని మండు అని పిలిచేవారు. లక్ష్మీనారాయణన్ క్రోంపేటలోని MIT కళాశాలలో ల్యాబ్ ఇంజనీర్గా పనిచేస్తూ నెలకి కేవలం 180 రూపాయలు సంపాదిస్తున్నాడు. తల్లిదండ్రులు, పిల్లలు, ఇతర బంధువులతో కలిపి 17 మంది ఉన్న కుటుంబాన్ని పోషించడానికి ఇది సరిపోదు. తండ్రి గారు అప్పుడు మంచి ఉన్నతమైన ఉద్యోగం కూడా చేయడం లేదు. కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీమఠంలో పరమాచార్య స్వామివారికి అంకిత భావంతో పనిచేసే సహాయకుడిగా పనిచేశారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న శివ పూజను మాత్రం ఆయన వదలలేదు. లక్ష్మీనారాయణన్ తన సంపాదనతో కేవలం గంజితో కుటుంబ సభ్యులు సగం కడుపు మాత్రమే నింపగలుగుతున్నాడు. ఎన్నో మార్లు కేవలం నీరు తాగి వారి ఆకలిని తీర్చుకుంటున్నారు. లక్ష్మీనారాయణన్ ఉద్యోగంతో పాటుగా సాయంత్రాలు మరొక చోట పనిచేస్తున్నా ఇల్లు గడవడానికి సరిపోవడం లేదు. దాంతో తనకి దైవంపై నమ్మకం పోయి జీవితంపై వ్యతిరేక భావనలు ఏర్పరచుకున్నాడు. రుద్ర నమ్మక చమకాలు పఠిస్తూ తన తండ్రి చేసే శివపూజను చూసి కోపంతో తన తండ్రితో, మన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కూడా చలించని భగవంతుడికి ఎందుకు పూజ చేస్తున్నారు అని అడిగేవాడు. మహాస్వామివారు 1955లో పశ్చిమ మాంబళంలోని రామేశ్వరం వీధిలో మకాం చేస్తున్నప్పుడు లక్ష్మీనారాయణన్ జీవితం మలుపు తిరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడానికి తనకు సమయం లేకపోవడంతో పెరియవా మన కుటుంబాన్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని తన తండ్రితో వాదించేవాడు. లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామివారి దర్శనానికి వెళ్ళి తమ కుటుంబ పరిస్థితి, కుమారుని ప్రవర్తన గురించి స్వామివారికి తెలిపారు. మరుసటి రోజు శుక్రవారం తమ ఇంటికి వస్తానని మాటిచ్చారు స్వామివారు. వారి తండ్రి గారి ఆనందం చెప్పనలవి కాదు. కుమారుడు ఇంటికి వచ్చేదాకా వేచి ఉండి శుక్రవారం రోజున మహాస్వామివారు తమ ఇంటికి వస్తున్నారని, కనుక కళాశాల నుండి నేరుగా ఇంటికే రావాలని తెలిపారు. మన ఇంటికి ఎందుకు రావడం అని నిర్లక్ష్యంగా అడిగాడు లక్ష్మీనారాయణన్. కళాశాల నుండి నేరుగా ఇంటికి రాకుండా పనికి వెళ్ళిపోయాడు. మాటిచ్చినట్టుగానే మరుసటి రోజు మహాస్వామివారు ఇంటికి వచ్చి పూజగదిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఆ కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహించారు. ఆ రోజు ఆ కుటుంబం మొత్తం అంతులేని ఆనందాన్ని పొందింది. కానీ లక్ష్మీనారాయణన్ తండ్రి మాత్రం కుమారుడు రాకపోవడం గురించి చాలా కోపంగా ఉన్నారు. కుమారుని రాక కోసం వేచి ఉన్నారు. ఎప్పటిలాగే రాత్రి 11 గంటలకు పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం ముగించగానే, నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. కేవలం ఒక పూట భోజనం, ఒక జత పంచలతో బతుకుతున్నాను. ఆ మహాత్ముడు మన ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఉండాలని మాత్రమే కోరాను. నువ్వు నా విన్నపాన్ని తిరస్కరించావు. నువ్వొక పాపివి అని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తండ్రి నోట అంతటి మాటలు విన్న లక్ష్మీనారాయణన్ కళ్ళ నీరు పెట్టుకున్నాడు. మరుసటి రోజు లక్ష్మీనారాయణన్ తండ్రి మహాస్వామివారితో తన బాధను చెప్పుకోగా తన కుమారుడిని ఆదివారం తీసుకురమ్మని చెప్పారు స్వామివారు. ఆదివారం సెలవు దినం కావడంతో లక్ష్మీనారాయణన్ ఈసారి తప్పించుకోలేకపోయాడు. పూజ అయిపోయిన తర్వాత స్వామివారు అందరికీ తీర్థప్రసాదం ఇస్తున్నారు. లక్ష్మీనారాయణన్ తండ్రితో పాటు వరుసలో నిలబడి ఉన్నాడు. వారి వంతు రాగానే స్వామివారు తీర్థం ఇవ్వకుండా పక్కన నిలబడమని చేతితో సైగ చేశారు. ఇతర భక్తులకి తీర్థమిస్తూ వారితో సంభాషణ మొదలుపెట్టారు స్వామివారు. నేను గుర్తున్నానా మండు అని మహాస్వామి లక్ష్మీనారాయణన్తో సంభాషణ మొదలుపెట్టారు. తనకు 8 ఏళ్లప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు. సరే, నీ తండ్రి నీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? సరే, ఏం చదువుకున్నావు? ఎక్కడ పనిచేస్తున్నావు? ఏ సమయానికి తిరిగి వస్తావు? ఎలక్ట్రానిక్స్ చదివానని, సాయంత్రం 5 దాకా కళాశాలలో పనిచేసి 9 దాకా మరొక ఉద్యోగానికి వెళ్ళి 11 గంటలకి ఇంటికి తిరిగి వచ్చి మరుసటి రోజు ఉదయం 6:20 లేస్తానని చెప్పాడు. ఆదివారం మాత్రమే తనకు సెలవు కనుక ఆ రోజు ఉదయం 10 గంటలకు లేచి మిగిలిన సమయం వినోదంగా గడుపుతానన్నాడు. తను వచ్చినప్పుడు ఇంట్లో ఎందుకు లేవని స్వామివారు అడుగుతారేమో అని లక్ష్మీనారాయణన్ ఆలోచన. కానీ స్వామివారు ఆ విషయాన్ని అడగకుండా ఉద్యోగం గురించి వివరంగా, ఆదాయం, ఇతర వ్యాపకాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ
తన ప్రస్తుత ప్రవర్తన గురించిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా మౌనం వహించాడు. ఎందుకు మేము పేదరికంలో మగ్గుతున్నామని స్వామివారిని అడిగాడు లక్ష్మీనారాయణన్. అది కర్మ వల్ల అని స్వామివారు సమాధానమిచ్చారు. వెంటనే కర్మ అంటే ఏమిటి అని స్వామివారితో వాదనకు దిగాడు. నేను ఇప్పుడు చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, నీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు అన్నారు స్వామివారు. ఆదిశంకరాచార్యులకు సంబంధించిన ప్రముఖ కథని చెప్పారు స్వామివారు. శంకర్లు చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుల ఇంటి ముందర నిలబడ్డాడు. వారు విపరీతమైన దారిద్ర్యంలో ఉన్నందువల్ల ఆ గృహిణి ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బాలశంకర్లకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ లేకపోవడంతో ఇల్లంతా శోధించి ఒక ఎండు ఉసిరికని శంకర్ల చేతిలో వేసింది. తర్వాత బాలశంకర్లు కనకధార స్తోత్రం చేసి ఇంతటి దరిద్రంలో కూడా దాచుకున్న ఉసిరికాయను తనకు దానం చేసినందువల్ల ఆమెను అనుగ్రహించమని మహాలక్ష్మి అమ్మని ప్రార్థించారు. అమ్మవారు బంగారు ఉసిరికల వర్షం కురిపించి ఆ ఇంటిని ఐశ్వర్యంతో నింపి ఒక్క దెబ్బతో వారి దారిద్ర్యాన్ని తొలగించింది. తర్వాత స్వామివారు లక్ష్మీనారాయణంతో, మీ ఇంటిలో అమ్మవారిని స్థాపించాను, నీ కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకుని ఆవిడ పాదాలను గట్టిగా పట్టుకో, నిన్ను తల్లిలాగా రక్షిస్తుంది అని చెప్పారు. దాదాపు గంటన్నర పాటు వారితో మాట్లాడి వారిరువురికి తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వదించారు స్వామివారు. ఇంత జరిగిన లక్ష్మీనారాయణన్ మనసులో నమ్మకం కలగలేదు. కానీ అతని భార్యకు స్వామివారు తన భర్తని కనకధార పారాయణ చేయమని చెప్పినా కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి మనసులో ఎంతో ఆందోళనగా ఉండడం వల్ల తను నమ్మడం లేదని అర్థమైంది. అయితే తనలో ఏదో జరుగుతోందని గమనించిన లక్ష్మీనారాయణన్ 3 వారాల తర్వాత ఇంటికి వచ్చి కనీసం కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా చొక్కా విప్పి కనకధార స్తోత్రం చదవడం ఆరంభించాడు. శుక్రవారం చదవడం మొదలు పెట్టడంతో వెంటనే దాని ప్రభావం అతనిపై చూపసాగింది. ఎందుకంటే చదవమని చెప్పింది సాక్షాత్ ఆ ఆదిశంకర అవతారమైన పరమాచార్య స్వామివారే కదా. మరుసటి రోజు అతని పై అధికారి విదేశాలకు వెళ్తూ డైరెక్టర్ గారికి ఇవ్వమని ఒక ఉత్తరం ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ ఆ విషయం మర్చిపోయి 3 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని డైరెక్టర్కి ఇచ్చాడు. లక్ష్మీనారాయణన్ అక్కడ నిల్చుని ఉండగానే డైరెక్టర్ ఆ ఉత్తరాన్ని చదివాడు. చదవడం మొదలు పెట్టగానే లక్ష్మీనారాయణన్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఉత్తరంలో అతని గురించి గొప్పగా చెబుతూ అతడి జీతాన్ని 700 రూపాయలకు పెంచమని ఉంది. ఆ రోజు నుండి మహాస్వామివారి అనుగ్రహం పొంగి పొర్లసాగింది. లక్ష్మీనారాయణన్ తాకిన ప్రతిదీ బంగారం అయింది. తయారీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యాపారాలని ప్రారంభించాడు. ప్రతి వ్యాపారము విజయవంతమై కోటీశ్వరుడైపోయాడు. చెన్నై టీనగర్లోని మంగయార్ వీధిలోని ఇళ్లన్నీ కొనగలిగిన సంపాదన పొందాడు. ఇదంతా మహాస్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు అని వినయంగా చెబుతాడు లక్ష్మీనారాయణన్. పరమాచార్య స్వామివారు సాక్షాత్ శివావతారులు, ఆదిశంకర అవతారులు. చివరికి వారు కనకధార లక్ష్మీనారాయణన్గా ప్రసిద్ధి పొందారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం. జయ జయ శంకర, హర హర శంకర. సర్వే జన సుఖినో భవంతు.